ఓకే, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, హోంవర్క్ 2లో థర్డ్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఏ ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్, ఇది 3/3 మ్యాట్రిక్స్ నాన్న, ఫైండ్ ఇట్స్ ఇన్వర్స్ అన్నాడు. దీన్ని రో ఆపరేషన్స్ ద్వారా చేయొచ్చు, బట్ మనం ఏ ఇన్వర్స్ ఫార్ములా తెలుసు, అడ్జాయింట్ A/A కదా, ఆ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ A/A కదా. ఎప్పుడైనా సరే ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఫస్ట్ దాని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి ఇన్వర్స్ అడిగినప్పుడు. det A ఈక్వల్స్ టు కదా. సి ఇది ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డిటర్మినెంట్ ఫార్ములా ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అయినా. det A ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ బికాస్ ఆఫ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఎస్ ఓను, ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి ఫార్ములా ఇది డయాగ్నల్ ఎలిమెంట్స్, ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే ఓన్లీ ఫర్ అప్పర్ ట్రయాంగిల్ అన్న, ఓకేనా. స్కేలార్కైనా అప్పర్ ట్రయాంగిల్, లోవర్ ట్రయాంగిల్ వీటికి మాత్రమే డయాగ్నల్ మ్యాట్రిక్స్కి అయితే ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ చేస్తే డిటర్మినెంట్ వాల్యూ వస్తుంది. అంటే 1 into 2 into 3 బికాస్ ద మ్యాట్రిక్స్ ఈజ్ గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్ అని రాయండి. గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్, ఓకేనా. సో దిస్ ఈజ్ 6. ఇప్పుడు అడ్జాయింట్ కనుక్కోవాలి కదా. అడ్జాయింట్ ఆఫ్ ఏకి ఒక ఫార్ములా చెప్పుకున్నా, ఒక చిన్న షార్ట్ కట్. ఏంటది అంటే 1 0 0 రాయండి, తర్వాత -2 2 0, ఓకే, -3 0 3 ఎక్స్టెండ్ చేయండి ఫస్ట్ 2 కాలమ్స్ని, రైట్. తర్వాత 1 -2 -3 1 -2 0 2 0 0 2, ఓకే. సో ఇది క్యాన్సిల్ చేయాలి. సో మనం క్రాస్గా వెళ్తున్నాం, హారిజాంటల్గా వెళ్తున్నప్పుడు వర్టికల్గా రాసుకోవాలి. డిటర్మినెంట్స్ 2 3 6 6 - 0 6 0 - 0 ఈజ్ హారిజాంటల్గా వెళ్తున్నాం, వర్టికల్గా రాసుకోవాలి. నెక్స్ట్ 0 - 0 ఇస్ 0 హియర్. నెక్స్ట్ 0 - -6 అంటే +6, అంతేనా. 2 3s are 6, మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, ఓకే. ఎందుకని AD - BC కదా, ఓకే. 3 - 0 3 0 - 0 దిస్ ఇస్ 0 అగైన్, రైట్ ఆర్ నాట్, ఓకే. తర్వాత 2 0 0 ఇది -6 వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, మళ్ళీ ఇక్కడ 6 వస్తుంది, రైట్. 3 into 0 0 into 1 is 0 అగైన్. హారిజాంటల్గా వెళుతున్నాం కాబట్టి వర్టికల్గా వేసుకోవాలి వాల్యూస్. 2 - 0 is 2. ఇది అడ్జాయింట్ ఏ నాన్న, సింగిల్ స్టెప్లో అయిపోయింది, అవునా. కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, అడ్జాయింట్ A/det కదా. దిస్ ఇస్ ద అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్. 1/డిటర్మినెంట్, డిటర్మినెంట్ ఎంత, డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ 6, 1/6 into 6 6 6 0 3 0 0 0 2, అవునా. ద వాల్యూ ఈజ్ 6 6 క్యాన్సిల్ 1 1 1 0 3/6 ఈజ్ 1/2 0 0 0 2/6 ఈజ్ 1/3. దిస్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, వెరీ సింపుల్ క్వశ్చన్, 8 మార్క్స్కి ఇచ్చాడు ఒకసారి పేపర్లో, రైట్. ప్లీజ్ నోట్ దిస్ క్వశ్చన్. లెట్ us see the fourth question. Okay friends, now let us see another question, very important model expected question, right. So question number 4, for the values of A and B for which the equations, మూడు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ మూడు ఈక్వేషన్స్కి AB ప్లేస్లో ఏ వాల్యూస్ పెడితే నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద క్వశ్చన్. ఇదే మోడల్ ఒకసారి మనం చేసాం. దిస్ ఆల్సో అన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది AX = B కదా, నాన్ హోమోజీనియస్. సో 1 1 1 1 2 2 1 A 3 తెలుసు కదా, 3 6 B XYZ, రైట్. మ్యాట్రిక్స్ ఫార్మేషన్ తెలుసు. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ రెండింటిని 0 చేయాలి. ఆబ్వియస్గా చాలా ఈజీగా ఉంటుంది, బికాజ్ అన్నీ వన్సే ఉన్నాయి కాబట్టి రెండింటిని 0 చేసాం. R2 - R1 R3 - R1, రైట్. సో మ్యానిపులేషన్స్ ఇలా చేసినప్పుడు ఇక్కడ A-1 B-3 వచ్చింది. ఇప్పుడు దీన్ని 0 చేయడానికి ట్రై చేద్దాం. సో చేసినప్పుడు ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ కింద ఉన్నటువంటి రో మొత్తం, అంటే ఏవి వేరియబుల్స్ ఉన్నవి కాకుండా మిగిలినవన్నీ కూడా 0s చేయడానికి ట్రై చేయండి, సరేనా. ఇలా చేసినప్పుడు మనకి ఈ వాల్యూస్ వచ్చాయి. ఒకవేళ A = 3 అయింది అనుకోండి, ఇది 0 అవుతుంది. B = 9 అయితే ఇది 0 అయిపోతుంది, అవునా కదా. A = 3 B = 9 రెండు అయితే ర్యాంక్ ఆఫ్ A 3 నాన్ జీరో రోస్ వస్తే, నాన్ జీరో రోస్ ఉన్నాయి కదా, నాన్ జీరో రో ఒకటే ఉంది కదా, ఇదంతా నాన్ జీరో అని, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. A = 3 B = 9 అయినప్పుడు. సో ర్యాంక్ ఆఫ్ A ఈజ్ 2, ర్యాంక్ ఆఫ్ AB కూడా 2నే, 2 నాన్ జీరో రోస్. ఎస్ ఓను అయినప్పుడు అది నెంబర్ ఆఫ్ వేరియబుల్స్కి ఈక్వల్ అవుతుందా, ఈక్వల్ కాదు. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 3 ఉన్నాయి, X Y Z. ఎస్ ఓను. సో ర్యాంక్ ఈజ్ లెస్ దాన్ 3. So rank of A is rank of AB, but which is less than n. Hence the system will have infinite number of solutions.
అదే ఒకవేళ ఏ ఈ 3కి అవ్వలేదనుకోండి, కానీ బి ఏ వాల్యూ అయినా ఉంది, ఇది 0 అయింది 0 కాలేదు దాని ఇష్టం, కానీ ఈ వాల్యూ మాత్రం 3 నాన్ జీరో వాల్యూ ఉందనుకోండి, ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత 3 అవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏబీ కూడా 3 అవుతుంది. ఎస్ అన్నో రెండు ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఇక్కడ 9 ఉన్నా 9 లేకపోయినా ఇది కూడా నాన్ జీరో అండి, బికాస్ దిస్ ఇస్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 3, రైట్. అప్పుడు వేరియబుల్స్ కూడా 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ 3, ర్యాంక్ ఆఫ్ ఏబీ ఈజ్ 3 అండ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఈక్వల్ టు 3, హెన్స్ సిస్టమ్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్, రైట్. తర్వాత ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అయింది, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 9 అయింది, ఆ కేసు ఏంటనే చూద్దాం. సో ఏ ఈక్వల్ టు 3 అయినప్పుడు బి 9 కానప్పుడు, ఏ ఈక్వల్ టు 3 అయి బి 9 కానప్పుడు చూసాం. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు బి ఎనీ వాల్యూ ఉండొచ్చు. ఒకవేళ ఏ ఈక్వల్ టు 3 అయినప్పుడు 2 కేసెస్ వస్తాయి ఎక్స్ట్రా, అది గుర్తుపెట్టుకోండి. బి ఈక్వల్ టు 9 అయినప్పుడు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, బి నాట్ ఈక్వల్ టు 9 అయింది అనుకోండి, ఇది కూడా ఒక నెంబరే, అప్పుడు ఏ వాల్యూ 3 అయింది కదా, ఇది 0 అయిపోతుంది. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత 2 నాన్ జీరో రోస్, ఇది నాన్ జీరో నెంబర్ ఎలిమెంట్ వస్తుంది కదా, బికాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 9, కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏబీ 3 వస్తుంది, 3 నాన్ జీరో రోస్. ఎస్ నో, కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ టు ర్యాంక్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు 3, హెన్స్ ద సిస్టమ్ హ్యాస్ దీస్ 2 ర్యాంక్స్ ఆర్ నాట్ ఈక్వల్, కాబట్టి ఇంకా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్తో చెక్ చేయక్కర్లేదు. ఎస్ నో, హెన్స్ ద సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్, హెన్స్ దెర్ ఈజ్ నో సొల్యూషన్. అర్థమైందా? దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బాయ్.